హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాలర్ నెక్ డ్రెస్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూద్దాము. దానికోసమే ఒక చీర తీసుకున్నానండి. ఈ యొక్క చీరలో నుంచి ఇప్పుడు డ్రెస్ పై టాప్ అనేది కట్ చేస్తున్నాను. కింది సైడ్ లేస్ ఉంటుంది, లేస్ అనేది విప్పాను. ఇది వచ్చేసి కొంగు. ఆ తర్వాత చీర చూడడానికి మోడల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బార్డర్ మనకు నెక్ సైడ్కి కింది సైడ్కి వస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఎలా కట్ చేయాలో కూడా చూద్దాము. ముందుగా లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ 1.5 మీటర్లు తీసుకున్నాను. ఇలా తీసుకొని ఆ తర్వాత ఓపెన్స్ దగ్గర నుంచి పై సైడ్ ఇట్లా ఓపెన్ ఉంటుంది కదా, కోర్ అంటాము, అక్కడి నుంచి హిప్పుకి 4వ భాగం తీసుకొని ఒక 2 ఇంచులు ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ వేసుకొని అంతవరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫోల్డింగ్ నా సైడ్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై సైడ్ ముందుగా ఒక స్ట్రైట్ లైన్ వేసుకుందాము. ఆ తర్వాత 1.25 ఇంచులు, ఇది స్కేల్ వచ్చేసి 1.25 ఇంచులు ఉందండి. అంత వెడల్పులో ఇంకొక లైన్ వేసుకున్నాను. అంటే ఫ్రంట్కి బ్యాక్కి కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింది లైన్ నుంచి ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫుల్ లెంత్ 43. ఇది లైనింగ్ కాబట్టి ఒక 2 ఇంచులు మనము తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఫోల్డింగ్ కోసమే 1 ఇంచు ఎక్కువగా తీసుకుంటున్నాను. ఎటు తిరిగి ఫుల్ దానికంటే ఒక 2 ఇంచులు తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 41 తీసుకున్నాను. తర్వాత ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్, సగం అంటే 7.5 అండి. కింది లైన్కి వేసుకున్నాను. పై లైన్కి కింది లైన్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎంత ఉందో మరో మార్కింగ్ ఇక్కడ కూడా అదే విధంగా వేసుకుంటున్నాను. ఆ తర్వాత చెస్ట్కి 4వ భాగం, చెస్ట్ వచ్చేసి ఇక్కడ 34 అంటే 8.5. ఆ తర్వాత ఇది లైనింగ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ మనము లూజింగ్ అనేది తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది 36 సైజుకి ఈ యొక్క డ్రెస్ అనేది మనకు రెడీ అవుతుంది. తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఈ విధంగా చెస్ట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ముందుగా ఒక 1 ఇంచ్కి కిందికి మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ అనేది మనకు కొంచెం స్లోప్గా ఉండాలి, కాలర్ కాబట్టి. ఆ తర్వాత ఇప్పుడు కిందికి వేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి చంకదింపుకి లైన్ వేసుకోవాలి. అయితే ఇక్కడ మనము చెస్ట్ 36 తీసుకున్నాం కదా, దానికి 6వ భాగం తీసుకోవాలి. అంటే 6 ఇంచులు అనమాట. 6 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను. నేను ముందుగానే చెస్ట్కి లూజింగ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 6వ భాగం తీసుకున్నాను. అలా లూజింగ్ కనుక మీరు ఇవ్వలేదు అనుకుంటే ఇక్కడ కాలర్ కోసం అయితే 1 ఇంచు, డీప్ నెక్ కోసం అయితే 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. 6 ఇంచుల దగ్గర 7 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకోండి. 3 ఇంచులకు వచ్చింది. ఆ తర్వాత కార్నర్లో నుంచి 3/4 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోండి. 1 ఇంచు కంటే కొంచెం తక్కువగా, ఇది బ్యాక్ కోసమే. ఆ తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. చూడండి, ఆ 3 ఇంచుల దగ్గర నుంచి అది కలిసేటట్టుగా 3/4 ఇంచు కలిసేటట్టుగా ఇంతవరకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ కోసం ఇక్కడే మార్కింగ్ కూడా వేసుకుందాము. ఈ బాక్స్ వేసుకున్న దానికంటే 1 ఇంచు లోపలికి ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత నెక్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఆ రౌండ్ కూడా మనము ఇక్కడ 3 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి రౌండ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ కనుక వేసుకున్నామంటే చంక దగ్గర ముడత రాకుండా ఉంటుంది. ఇక్కడ మీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే ముడత అనేది అంత ఎక్కువగా వస్తుంది. కాబట్టి 3/4 ఇంచు అయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్ వెడల్పు చూద్దాము. ఇది 36 సైజుకి వచ్చింది. నెక్ వచ్చేసి కాలర్ కాబట్టి ఇక్కడ 3 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 ఇంచ్ దింపుకి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ స్కేల్ ఎంతైతే మనం ఎక్స్ట్రా తీసుకున్నామో బ్యాక్ సైడ్ కూడా అలాగే క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్కి బ్యాక్కి ఈ తేడా వచ్చేటట్టుగా చూసుకొని మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత బ్యాక్ కోసమే ఒక 1/2 ఇంచు చిన్నగా ఇలా రౌండ్ షేప్ వేసుకోండి, చూపించే విధంగా. ఇక్కడే 2కు మార్కింగ్ వేసుకోవాలి, ఫ్రంట్కి బ్యాక్కి. ఆ తర్వాత ఫ్రంట్ వచ్చేసి 3 ఇంచులకి ఒక బాక్స్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డీప్నెస్ 3 ఇంచులు. ఇది మనకు రౌండ్ కాలర్ వస్తుంది.
స్కూల్ యూనిఫామ్కి కూడా ఇదే కాలరు, నెహ్రూ కాలర్ అంటాం కదా, అది కూడా ఇదే కాలర్ అండి. ఆ తర్వాత ఫ్రంట్ యొక్క షోల్డర్ దగ్గర నుంచి నడుముకి ఎంత కావాలో మార్కింగ్ వేసుకోవాలి. 13 నుంచి 15 లోపు మనము మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ 14 ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను నడుము దగ్గర. 21.5 హిప్ దగ్గరికి మార్కింగ్ వేస్తున్నాను. 19 నుంచి 22 వరకు వేసుకోవచ్చు. మీ హైట్ని బట్టి ఇక్కడ మార్కింగ్ అనేది చూసుకోవాలి. వేసుకున్న మార్కింగ్ని ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నడుము ఎంత ఉంటే దానికి 4వ భాగం తీసుకోవాలి. ఇక్కడ నడుము వచ్చేసి 30 ఇంచులు ఉందండి. 30 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నానంటే 7.5కి వేసుకుంటున్నాను. లైనింగ్ కాబట్టి తప్పకుండా ఒక 1/2 ఇంచు లూజింగ్ అనేది తీసుకోవాలి నడుము దగ్గర కూడా. తర్వాత హిప్ ఎంత ఉంటే దానికి 4వ భాగం. ఇక్కడ వచ్చేసి హిప్ 34 ఉంది అంటే 8.5. హిప్ దగ్గర మాత్రం లూజింగ్ అనేది అవసరం ఉండదండి. ఆ తర్వాత ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి మనము ఈ యొక్క స్టిచ్చింగ్ లైన్ అనేది వేసుకోవాలి. ఇది మనము స్టిచ్చింగ్ కోసం వేసుకునే లైను. తర్వాత కటింగ్ కోసమే 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, నడుము దగ్గర కూడా 2 ఇంచులు, హిప్ దగ్గర మాత్రం 1 ఇంచే తీసుకోవాలి. ఇక్కడ మీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే స్లిట్ మనకు అంత మందంగా వస్తుంది, అంత బాగా అనిపించదు. అందుకే 1 లేక 1.5 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం వేసుకునే లైన్స్ అన్ని కటింగ్ కోసం. ఈ విధంగా మార్కింగ్ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి హిప్కి ఎంత వచ్చిందో ఎక్స్ట్రాతో కలిపి చూసుకోవాలి. 9.5 కదా, ఇక్కడ 9.5కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కొంచెం ఏ లైన్ కుడితే ఉంటుంది కదా, ఏ లైన్లో కొంచెం క్రాస్గా అనేది తీస్తున్నాను. మరీ స్ట్రైట్గా ఇవ్వకుండా ఒక 2 ఇంచులు అనేది ఎక్కువగా తీసుకున్నాను. ఇక్కడ హిప్ దగ్గర ఉన్న దానికంటే ఒక 2 ఇంచులు నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ తర్వాత కటింగ్ యొక్క మార్కింగ్కి ఇప్పుడు తీసుకున్న లాస్ట్ మార్కింగ్కి ఇలా లైన్ కలుపుకోవాలి. ఇలా క్రాస్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి క్లాత్కి కూడా నేను ఒకేసారి మార్కింగ్ వేసుకుంటున్నాను. హిప్ కరెక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కింది వరకు ఒకే మెజర్మెంట్ వచ్చేటట్టుగా కొంచెం ఒక 1/2 ఇంచ్ పైనకి రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నాను. ఆ తర్వాత ముందుగా బ్యాక్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్యాక్ అని రాసి దానిని సపరేట్ తీస్తున్నాను. బ్యాక్ని నెక్ కట్ చేసుకున్నాము బ్యాక్ కోసం అయితే. ఇప్పుడు ఫ్రంట్ నెక్, ఫ్రంట్ యొక్క చంకను కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ షోల్డర్ను కూడా తీసేయాలన్నమాట. ఫ్రంట్కి బ్యాక్కి ఇలా షోల్డరు ఎక్కువగా తక్కువగా చేసి కట్ చేసామనంటే కాలరు వెనకకు లాగకుండా ఉంటుంది. ఆ తర్వాత మనము కాలర్ కుట్టినప్పుడు మనకు కరెక్ట్గా అనేది కాలర్ కూర్చుంటుందన్నమాట. ఆ తర్వాత నెక్ కంటే కిందకి మీకు ప్లాకెట్ ఎంత పొడవు కావాలో చూసుకోవాలి. ఇక్కడ 9 ఇంచులకు నేను సెంటర్లో ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాను. మెయిన్ క్లాత్ని లైనింగ్ని రెండింటిని అంటించి లాస్ట్ ఎడ్జెస్కి స్టిచ్ వేసుకున్నాను. ఆ తర్వాత 9 ఇంచులకు మార్కింగ్ వేసాం కదా, అంతవరకు స్ట్రైట్గా ఒక సెంటర్కి కటింగ్ అది చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత 3 ఇంచెస్ వెడల్పులో ఇక్కడ 9 కదా, 9 కంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రాగా ఒక పీస్ తీసుకుంటున్నాను. ఒక దాదాపుగా 11 ఇంచులు అంతవరకు. ఆ తర్వాత ఇంకొక పీసు ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇది పై సైడ్కి వచ్చే ప్లాకెట్ కాబట్టి కింద ఏదైతే గోట్ వచ్చిందో ఆ కలరే తీసుకున్నాను. ఒక 15 ఇంచుల లెంత్లో తీసుకున్నాను. ఇలా 2 పీసెస్ తీసుకున్నాను. వీటి యొక్క విడ్త్ మాత్రం 3 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ రెండిటల్లో చిన్నది ఏదైతే చిన్నది వస్తుందో అది లెఫ్ట్ సైడ్కి చూడండి, ఇలా మధ్యకు ఫోల్డింగ్ చేసుకొని పై సైడ్ నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ప్లాకెట్ కుట్టడం చాలా చాలా ఈజీగా చూపిస్తున్నాను. ఎవరైనా ఈజీగా కుట్టవచ్చు. ఎంతవరకైతే మనము కటింగ్ చేసుకున్నామో అంతవరకే స్టిచ్ని ఆపుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి పొడవు పీస్ తీసుకున్నాం కదా, ఆ యొక్క పొడవు పీస్ కూడా పై సైడ్ నుంచి ఇలా చూయించే విధంగా ఎడ్జెస్కి వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ నుంచి ఫోల్డింగ్ లోపల సైడ్కి వెళ్ళేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా
కరెక్ట్గా మనము ఈ యొక్క చిన్న పీస్ని ఎంతవరకు అయితే స్టిచ్ వేసామో అంతవరకు స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసి అక్కడే స్టిచ్ అనేది ఆపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ చిన్న పీస్ ఉంటుంది కదా, దాన్ని మరీ ఎక్కువగా కనుక క్లాత్ ఉంటే దాన్ని అక్కడ కట్ చేసుకోండి. కొంచెం 1 ఇంచ్ ఉంచుకొని మిగతా క్లాత్ కట్ చేసి దానిని ఇప్పుడు చూయించే విధంగా లోపల సైడ్కి అనుకొని ఇప్పుడు ఆ యొక్క ప్లాకెట్ మీదకి మాత్రమే స్టిచ్ రావాలి అంతవరకు. ఆ తర్వాత దానిని చూయించే విధంగా లోపల సైడ్కు ఉంచుతూ ఇలా ఇప్పుడు ఈ యొక్క క్లాత్ ఉంటుంది కదా, దీనిని కూడా ఈ విధంగా ప్లాకెట్కు పై సైడ్ స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూడండి ఇలా రావాలన్నమాట, అంతవరకే. ఇలా కొంచెం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 ప్లాకెట్లు ఒకదాని మీదకి ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా దాదాపుగా ఒక 7 ఇంచుల స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు 2 ప్లాకెట్లను ఇలా ఒకదాని మీద ఒకటి ఇక్కడ ఉంచుకున్నామంటే ఇప్పుడు కింది సైడ్ ప్లాకెట్కి ఇప్పుడు వేసే కుట్టు అనేది వస్తుందన్నమాట. ప్లాకెట్ మీదకే స్టిచ్ రావాలి అంతవరకు. చూడండి అలా. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ ఉంటుంది కదా, ముందుగా ఒక 1/2 ఇంచును ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్కి, అదే విధంగా కింది సైడ్ నుంచి. ప్లాకెట్ మీకు లెంత్ కావాలంటే లెంత్గా తీసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క లెంత్ అకార్డింగ్ మీరు ఈ యొక్క ప్లాకెట్ ఎంత లెంత్ ఉంచుకోవాలో చూసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక బాక్స్ వేసి ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ చిన్న ప్లాకెట్ కుట్టాం కదా, అంతవరకు అన్నమాట. ఇప్పుడు దాన్ని స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా చాలా ఈజీ, చాలా సింపుల్గా అనిపించింది కదా. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే కాలర్ ఎలా కుట్టాలో కూడా చూద్దాము. దానికోసమే ముందుగా షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ ఉంటాయి కదా, ఆ యొక్క షోల్డర్ దగ్గర నుంచి ముందు షోల్డర్ని చూసుకొని నెక్ వరకు స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మనము మెజర్ చేసుకోవాలి, నెక్ దగ్గర నుంచి కాదండి. ఆ తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు 2 ప్లాకెట్లను ఓపెన్ చేసుకొని ఆ యొక్క ప్లాకెట్లతో కలిపి మనము ఇది అనేది కాలర్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ముందుగా మెజర్ చూద్దాము ఎంత వచ్చిందో. ప్లాకెట్ల నుంచి ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ వరకు కనుక చూసుకుంటే 8:30 వచ్చింది, 9 కంటే కొంచెం తక్కువగా. తర్వాత బుక్రమ్ యొక్క రోల్ తీసుకున్నాను. ఇది పౌంచాక్ వస్తుంది కదా, అంటే షల్వర్కి కింది సైడ్కి వస్తుంది కదా, 3 ఇంచెస్ వెడల్పులో అలాంటిది తీసుకున్నాను. లేకపోతే మీరు మామూలుగా మీటర్ల ప్రకారం తీసుకొని ఆ తర్వాత కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా సెంటర్కి ఫోల్డింగ్కి ఈ బ్యాక్ యొక్క ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్ చూసుకొని ఆ తర్వాత కొంచెం మరి స్ట్రైట్గా కాకుండా కొద్దిగా ముందు సైడ్కి వెళ్ళేటట్టుగా ఫ్రంట్ సైడు చూడండి, షోల్డర్ దగ్గర నుంచి కాలర్ కొంచెం ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ప్లాకెట్ ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ వరకు మార్కింగ్ వేసుకోండి. దానిని ఒకసారి డార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత కాలర్ యొక్క హైట్ వచ్చేసి 1 ఇంచ్కి మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు వేసుకున్న మార్కింగ్కి పై సైడు 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నా. ఆ తర్వాత ఆ లాస్ట్లో మాత్రము ఎక్కువగా ముందుకు వెళ్ళకుండా అక్కడ మీరు కావాలంటే మెజర్ చేసుకొని అక్కడి నుంచి ఎంత వచ్చిందో ఇక్కడి నుంచి కూడా అంతే వచ్చేటట్టుగా చూసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే కొంచెం మనకనేది బ్యాక్ సైడ్కి వెనకకు వెళ్ళినట్టు ఉంటుంది కాలరు. చూడండి స్ట్రైట్గా లేకుండా కొంచెం వంపు ఉంది కదా, అలా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్కి, లైనింగ్ క్లాత్కి దీన్ని ఐరన్ చేసుకున్నాను. పై సైడు అన్ని సైడ్ల క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకోవాలి. అయితే మనము ఇలా క్రాస్లో వంపులాగా వేసాం కదా, కింది సైడ్ వేసిన ఇది కింది సైడ్కి రావాలన్నమాట. తక్కువగా ఉండేది కింది సైడ్కి రావాలి. కొంచెం మనకు క్రాస్లో ఉంది కదా, అది పై సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు కింది సైడ్కి వెళ్ళేదానిని ఈ విధంగా మెయిన్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కాలర్ యొక్క సైజ్ చూడండి, ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి.
ఇలా దాని మీదకి వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. లైనింగ్కి అంటించాను, మెయిన్ క్లాత్కి కాదు కాబట్టి రెండింటిని కలిపి ముందు లాస్ట్లో స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉంటున్న క్లాత్ని కాలర్ పైన నుంచి కట్ చేస్తున్నాను. ఆ తర్వాత కాలర్ ఎట్లా ఉంటే అంత ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి. పై సైడ్ ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. కాలర్ కుట్టడం అంటే చాలామంది భయపడిపోతుంటారు. అమ్మో కాలరా మేము కుట్టగలమా, నీట్గా వస్తుందో లేదో, కాలర్ పెరిగిపోతుందేమో అని చాలా డౌట్స్ అడుగుతారండి. కాలర్ బ్లౌజ్ కానీ కాలర్ డ్రెస్ కానీ నేను ఎప్పుడు వీడియోస్ వేసినా డౌట్స్ అడుగుతుంటారు. మీరు నిదానంగా కనుక చూస్తే నేను చెప్పే ఎక్స్ప్లెయిన్ కనుక అర్థం కాకపోయినా వీడియోలో చూసినా కూడా అర్థమవుతుంది. ఈ విధంగా అంతవరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడ్ ఉంటున్న క్లాత్ని ఒక 1/2 ఇంచ్ వదులుకొని మిగతా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్లో తీసుకున్నాను. మీరు వేరే వేరుగా అయినా పీసెస్ తీసుకొని పై సైడు రెండింటిని కలిపి జాయింట్ చేసి స్టిచ్ వేసుకుంటే ఇలా కాలర్ అనేది రెడీ అవుతుంది. పై సైడు కొంచెం క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి, స్టిచ్ కట్ కాకుండా చూసుకుంటూ. ఆ తర్వాత కాలర్ని లోపల సైడ్కి తిప్పుకోవాలి. తర్వాత కార్నర్స్లో కరెక్ట్గా వచ్చేటట్టుగా ఏదైనా స్క్రూ డ్రైవర్తో కరెక్ట్గా అనుకోవాలి. ఇలా కాలర్ రెడీ అయిన తర్వాత సెంటర్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా సెంటర్ మార్కింగ్ వేసుకున్న తర్వాత కాలర్కి పై సైడు ఇప్పుడు డ్రెస్ని ఓపెన్ చేసుకొని ఇలా రాంగ్ సైడ్లో లోపల సైడ్ నుంచి సెంటర్కి సెంటర్ చూసుకోవాలి. డ్రెస్ యొక్క సెంటరు, అదేవిధంగా కాలర్ యొక్క సెంటరు. ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి ఈ యొక్క ప్లాకెట్ వరకు. ప్లాకెట్కి క్లాత్ పై సైడ్కి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అది అనేది కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందు కరెక్ట్గా ప్లాకెట్ వరకు చూసుకొని ఆ తర్వాత రౌండ్ షేప్లో కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసాను కదా, ఇంకొక సైడ్ మాత్రం డైరెక్ట్గా ఈ ప్లాకెట్ సైడ్ నుంచి కాలర్ని తీసుకెళ్ళాలి. ఇలా ఇక్కడ నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి. కాలర్ దగ్గర అంటే మనం షోల్డర్ అటాచ్మెంట్ దగ్గర ఎక్కువ తక్కువ కనుక ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పే విధానంలో అయితే కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ తక్కువ మనం చేయాల్సిన అవసరం ఏముండదు, నీట్గా వస్తుంది. ఇలా కాలర్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫేస్ సైడ్కు తిప్పుకొని కుట్టిన కాలర్ని ఇలా స్టిచెస్ కనపడకుండా లోపలికి వనుకుంటూ కాలర్ పైనకి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ పైనకి కూడా స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మీరు హుక్స్లు అనేవి కుట్టుకోవచ్చు. ఆ తర్వాత పై సైడ్ నుంచి బటన్స్ కూడా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా స్కూల్ డ్రెస్కి కూడా ట్రై చేయొచ్చు. తర్వాత ఇంకా కొన్ని కాలర్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఇలా లాస్ట్లో కూడా లింక్ ఇస్తున్నాను, మీకు నచ్చితే చూడండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.